మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటే భారీ డిజాస్టర్ వచ్చినా పవన్ క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా అన్నయ్య సృష్టించిన రికార్డుని బ్రేక్ చేసి తన పేరిట సరికొత్త రికార్డును సృష్టించాడు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ లేటెస్ట్ చిత్రం కాటమరాయుడు సీడెడ్ హక్కుల్ని నరసింహ అనే ఓ డిస్ట్రిబ్యూటర్ అక్షరాల 12.06 కోట్లకు సొంతం చేసుకున్నాడని తెలిసింది. ఆ ఏరియాలో బాహుబలి తర్వాత అత్యధిక ధర పలికిన చిత్రం ఇదే. అంతకుముందు చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 11.07 కోట్ల భారీ రేటుకు అమ్ముడుపోయి 2వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ని పవన్ బద్దలు కొట్టేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్తో భారీ డిజాస్టర్ అందుకున్నప్పటికీ పవన్ మేనియా ఏమాత్రం తగ్గలేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? చూస్తుంటే ఇతర ఏరియాల్లోనూ ఈ చిత్రం భారీ రేట్లకే అమ్ముడుపోయేలా కనిపిస్తుంది. ఓవరాల్ గా 100 కోట్ల మార్కుని దాటడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని శరత్ మురార్ నార్త్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.